కి 150th స్పెషల్ ఎపిసోడ్ లో అన్ని స్పెషల్ అండి. ఎందుకంటే సుధీర్ టీమ్ స్పెషల్ గెటప్స్ తో స్పెషల్ ఆటో పంచులతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. కాపాడండి కాపాడండి, నన్ను కాపాడే వాళ్ళే లేరా ఇక్కడ. సాహస వీరుల నిలయం, సాయం కోసం ఫోన్ చేయండి. మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉన్నట్టుంది. హలో సార్, సాహస వీరుల నిలయం అండి. అవునండి సార్, నన్ను కాపాడండి సార్, నేను మంచి ప్రమాదంలో ఉన్నా సార్. వస్తున్నా తొందరగా సార్, ప్లీజ్ సార్. స్పైడర్ మ్యాన్ లో కూడా ఇదా? ఎవరు సార్ మీరు? నేను స్పైడర్ మ్యాన్. ఇలా ఉన్నారేంటి? అప్పుడు ఎప్పుడు కాపాడడానికి ఆ పక్క ఈ పక్క జిగిరేసుకుంటూ బిల్డింగ్ నుంచి వెళ్తున్నాను, ఎదురుగా ఫోన్ వచ్చి తగిలేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది, కరెంట్ పోయింది. ఏదో ఒకటి అయింది, నన్ను కాపాడండి సార్, ప్రమాదంలో ఉన్నాను సార్. ఆగాదు, నేను ఒక్కడైతే సరిపోతాను నీకు. బావాడు అన్నాడు, వస్తాడు. అరే మీరెవరు సార్? కనబట్లేదా సూపర్ మ్యాన్? సార్ హాలీవుడ్ లో ఫ్లైట్ స్టాష్ అయితే కాపాడడానికి వెళ్ళాను, దాని రెక్క వచ్చి టపేమని తగిలింది. అప్పటి నుంచి పనికి రాకుండా పోయాను. సార్ ఏదో ఒకటి, సూపర్ మ్యాన్ గారు ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్, దండం పెడతాను. ఎందుకు కంగారు పడిపోతా? నేను కాపాడంటే ఇద్దరం కాదు, ఇంకోరు రావాలి. మీరెవరు సార్? ఆ పరిచయతుడు తెలియట్లే? మీ గొంతేంటి సార్ అలా పేరండి? ఆ మధ్య కూడా పార్టీ చేసుకుంటారని చెప్పి హెల్ప్ చేయని పిలిచారు. వెళ్ళేసరికి కుర్రోలు చేతో సిగరెట్ ఉంది, మందు ఉంది, అమ్మాయి తక్కువైందట. ఈ హెయిర్ చూసి నన్ను అమ్మాయి అనుకున్నారు రాలు. ఇంకేముంది, మొత్తం కుంభిపాకమే. సార్ ఏదో ఒకటి సార్, ముగ్గురు సూపర్ హీరోలు వచ్చారు, నన్ను కాపాడండి సార్. సార్ వాళ్ళే నన్ను చంపడానికి వస్తున్నారు. రమ్మని సార్, వాళ్ళకంటే ముందు మీరే చంపేటట్టున్నారు సార్. నువ్వే నన్ను చంపడానికి వెళ్తున్నావు? ఏదో నన్ను చంపుదే అన్నదమ్ములు లేరు, ఇంకోసారి ఏదో కనిపించావు అనుకో చూస్తానండి. థ్యాంక్ యూ సార్. పవర్ ఎక్కువ సార్ వాళ్ళు చంపుతారేమనుకున్నా, మీరు చంపనట్టున్నారు సార్. ఎప్పుడు రోడ్డు దగ్గర ఆగిపోతుంది అంటున్నది. కాపాడండి కాపాడరా. అదేంటి? కాపాడండి ప్లీజ్. మేము ఆడలు సహాయం చేయం. అదేంటండి, ఒక ఆడది సహాయం కోరి వస్తే మీరు సహాయం చేయరా? మీరు మగవాళ్ళు కాదా? కరెక్ట్ చెప్పింది, ఎలా తెలుసు? మేము మగారం కాదు, నీగేట పేసాం మేము. చీచి, మగవాళ్ళు అయి ఉండి ఆ మాట అనేది సిగ్గలేదా? ఎవరు మగాళ్ళు ఇక్కడ? అందరం ఒకటే కదా. మగాళ్ళు కదా? కాదు, ఇలాంటి వాడు కదా. ఇగో నువ్వు మాకు పోటీ వచ్చినావు కానీ వెళ్ళు. మనం క్యాటలు చేస్తున్నాం, జీవించేస్తున్నాం. అవును. అరే బా, రూమ్ దగ్గరకు వచ్చారు, లాకేసి ఉంది, కీస్ ఎక్కడిచ్చావు? పక్కింట్లోనా? కరెక్ట్ ప్లేస్ కి వచ్చావు. తలుపు తీయండి. మీరేంటి ఫ్యాన్సీ డ్రెస్ లో ఉన్నది? ఎవరు మీరు? మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కాదు ఇది. అపరిచితుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అపరిచితుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ రియలా మీరు? మేము సహాయం చేస్తుంటాం అందరికి. సహాయం చేస్తుంటారా? నీకన్నా బాగా చేస్తాం మేము సహాయం.
సార్ నాకు చిన్నప్పుడు కోరుకుంది సార్. ఏంటది? అదే మీరు అలాగ పైకి వెళ్తారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళమంట? తీసుకెళ్ళండి సార్. దాన్ని పట్టుకోవచ్చు సార్. గట్టి పట్టుకో, పైకి వెళ్ళిపోదు సార్. పైకి వెళ్ళట్లేదు సార్, కింద ఉన్నాం. నేను వెళ్ళిపోతున్నాను సార్. మీరిద్దరు హాలీవుడ్ లో ఉండాలి కదా, ఎక్కడేం చేస్తున్నారు సార్? స్పైడర్ మ్యాన్ గారు. నేను మాట్లాడను పో. ఏ తినాలి. హాలీవుడ్ లోనే బిల్డింగ్లు ఎంత ఉంటాయి? 100 ఫ్లోర్లు పైన ఉంటాయి సార్. అంత పైకి జిగిరాలట్లేదని ఇండియా షిఫ్ట్ అయిపోయి చిన్న బిల్డింగ్ కదా ఇక్కడ. మరి ఈయన సూపర్ మ్యాన్ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోతుంది, ఫ్లైట్స్ వెళ్తున్నాయి కదా, ఏదో రక్త తగిలేద్దాం ఇక్కడికి వచ్చేసాడు. మరి మీరెందుకు సార్? నేను ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకున్నా. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. ఓకే. ఇంటికి వెళ్ళండి సార్. నా బ్యాగ్ మర్చిపోయాను. నేను ఇస్తాను, నేను తీసుకెళ్తాను. చూపిస్తాను రూమ్, నాకు బాగా తెలుసు. నాకు తెలుసు సార్, మావాడు వెళ్ళి నేను అలుగుతాడు. మంచి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి స్నానం చేయి. స్నానం చేయి సార్. అరే 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 డ్రెస్ మార్చుకుంటే మీరేంటి అక్కడ? చెయ్యొచ్చుగా, ఏమైంది? మీరు మీ రూమ్ లో ఉండండి, మా రూమ్ లో మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి? మళ్ళీ హట్ అయ్యాడు. ఇది మా డార్లింగ్ ఫోన్ చేసింది. హలో డార్లింగ్, వచ్చా హైదరాబాద్ ఇవాళ నుంచి మనం అమ్ముడు నెక్స్ట్ కుమ్ముడు. నేను ఖాళీ, ఎవరు లేరు. ఓకే ఓకే, 8 o'clock షార్ప్. ఓకే వస్తే స్నానం చేసి రెడీగా ఉంటే డార్లింగ్ వచ్చేసరికి ఇందాక ఎవరితో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, అదే అనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, నీకు అక్క చెల్లెలు లేరండి, నీకు అన్నదమ్ములు లేరే? నీకు దొరికాడు, ఎందుకలా ఫోన్ చేసి అట్రాక్ట్ చేస్తున్నావు? ఇంకోసారి ఫోన్ చేస్తే మరి అది ఉండదు. మీరేం చేస్తారు సార్ ఇక్కడ? అదే పసుపు ఏమైనా తెమ్మంటారేమో అని. పసుపా స్నానం చేసేప్పుడు మొగుడు పసుపు రాసుకుంటాడా? పసుపు యాంటీబయాటిక్. మా వద్దండి, బయటికి లేదు. మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఫ్రీగానే ఉన్నాను సార్. నేను ఫ్రీగానే ఉన్నాను. చేయనొస్తున్నారేంటి? ఆఫీస్ వర్క్ ఉంది, ల్యాప్టాప్ లో చేసుకోవాలి. నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేసాను ఇంకో హ్యాపీగా. పసుపు రంగు సార్ ఉన్నది దగ్గర. ఈ గాజులు నాకు బాగుంటాయి సార్. అదే గర్ల్ ఫ్రెండ్ కొన్నాయి సార్, మీరు తీసుకుంటారేంటి? అది వేసుకుంటున్నారు సార్ సైలెంట్ గా. వెళ్ళండి. ఇప్పుడు ఏడుస్తారేంటి సార్? ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? ప్లీజ్ సార్, మీరే తేడాగా మాట్లాడుతున్నారు సార్. మీరు అసలు నిజంగా మొగాళ్ళేనా? మీరు మీ రూమ్కి వెళ్తే నేను పడుకుంటా సార్. ఒక్కరోజు పడుకో. ఎన్నాళ్ళు సర్వీస్ లో చేయలేదు. సర్వీసా? డాక్టర్ గారు చూపించుకో, తెలుస్తుంది. నీకు పేరు గొప్ప, ఊరు చెప్పరు నీకు. బయట అందరూ సుధీర్ పోటుగాడు. అది ఓన్లీ పబ్లిసిటీ తప్పించే సిటీ లేదు సార్. పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు అంటే ఇంట్రెస్ట్ లాగా అనుకున్నాను. వెళ్ళండి సార్, చెప్పేశారు అనాల్సింది అనేసారుగా. ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో అని అంటాం. టార్చర్ అయిపోయింది వెళ్తూనే. డార్లింగ్ ఎక్కడుందో? డార్లింగ్ త్వరగా 8:30 అయిపోయింది, తినేస్తాను. ఒక 3 ఎదవలు ఇక్కడ. బాయ్. ఏం చేస్తారండి మీరు? అలసిపోయే కదా నొక్కుతున్నా. ఏ అవసరం, మేము అలసిపోలేదు. వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. ఎంతమంది వచ్చి డార్లింగ్ మామూలు చాలా రోజులు అయిపోయింది నేను కలిసి. మా డార్లింగ్ వచ్చింది అనుకున్నా. ఎవరు?
లైట్ ఆపేందుకు ముద్దు పెట్టేవాడికి పెట్టాను. ఇందాక అంత బతులాడాలి అన్ని మర్చిపో. ఏం జరగలేదు అనుకో. ఇప్పుడు వరకు ఏం జరగలేదు. ఇప్పుడు దాకా పెళ్లి వాళ్ళు ఇంకా అమ్మ సార్. వాళ్ళు అట్టేదాన్ని అట్టేది అట్టవుతా. నేను ఆ టైప్ కాదండి బాబు. మేము అదే టైపు. నేను ఆ టైప్ కాదు. మేము దాకా మాట నిజమే. సుధీర్ పోటుగాడు. సార్ 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 రోజా గారు అసలు ఎవరు కల్లో కూడా ఊహించుకోలేరు ఇలాంటి ఒక స్పైడర్ మ్యాన్ ని సూపర్ మ్యాన్ ని అపరిచితుడిని. సరదాగా అనిపించింది. నాకు బాబు సార్ కామెడీ బాగా చేశారు. సీను గాని రామ్ ప్రసాద్ బాగా చేశారు. ఓకే.